వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఫస్ట్ చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఈ దేశం మోడీ పరిపాలనలో గత 10 సంవత్సరాల నుంచి అదానీకి ఈ దేశ సంపదను దోచిపెట్టి పేదలకు న్యాయం జరగడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీలు ఎన్నో సాక్ష్యాధారాలతోని ఏ విధంగానైతే ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ఎలా దోచిపెడుతున్నారో ఎన్నో సాక్ష్యాధారాలతో సమర్పించి మరి జేపీసీ వేయమని లేకపోతే ఎంక్వైరీ చేయమని ఎంత విన్నవించుకున్నా గానీ ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈడీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానైతే దేశ సంపదనకు అదానికి దోచిపెడుతుందో, ఎట్లయితే ముఖ్యంగా ఎంతమందికి తెలుసో తెలియదో మొన్ననే హిడెన్బర్గ్ రిపోర్ట్ లో ఒక విషయం బయట పెట్టారు. ఎట్లయితే సెబీ చైర్మన్ ఎంక్వైరీగా ఎట్లయితే అదానీ షేర్ స్కామ్ గురించి వేస్తే ఈ రోజు ఆ సెబీ చైర్మన్ అదానీలో షేర్లు కలిగి ఉండటం జరుగుతుంది. ఇట్లా ఉన్న సెబీ చైర్మన్ ఇంకా ప్రజలకు గాని ఆ ఎంక్వైరీకి గాని ఎలాంటి న్యాయం చేయడం జరుగుతుంది, మీరు అర్థం చేసుకోండి. ఇట్లా ప్రతి ఒక్క